సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్, ఈ మధ్య కాలంలో డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనేది బాగా ఫ్యాషన్ అయిపోయింది, బాగా బజ్ క్రియేట్ అయిపోయింది. అంటే ఒకప్పుడు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ని కలవడమో మాట్లాడమో జరిగేది. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు అవైలబిలిటీ ఎక్కువైపోయింది. ఈ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్స్లో కానివ్వండి, బిజినెస్ మ్యాగజైన్స్లో, అంటే ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది చెప్పాలంటే. సో దీనికని చాలామంది ఏం చేస్తున్నారంటే, సరే ఈ వెల్త్ అడ్వైజర్లు, ఈ ఫైనాన్షియల్ ప్లానర్లు వాళ్ళని వీళ్ళని కలిస్తే వాళ్ళకి ఏదో కొంత కన్సల్టేషన్ ఫీజు అనేది ఇచ్చుకోవాలి, లేదా ఇంకేదో ఎక్స్పెన్స్ రేషియోని ఏదో సగం తీసుకుంటారు, అది ఇది అన్న ఇలాంటి అపోహలతో ఏం చేస్తుంటే చాలామంది మేంగా ఇన్వెస్ట్ చేసుకుంటాం, మా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ అన్ని మేమే చూసుకుంటాం, మా పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ మేమే చేసుకుంటాము, మా పోర్ట్ఫోలియోస్ చర్నింగ్ కూడా మేమే చేసేసుకుంటామని వాళ్ళకి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చేసేసుకుంటున్నారు. సో మనంగా అన్నీ చేసేసుకుంటే, అంటే ఇక్కడ మనం అంటే నిజంగా మనం మిగలబెట్టుకునేది ఏమన్నా ఉంటుందా, లేదంటే మనకి తెలియకుండా కోల్పోయేది కూడా ఏమన్నా ఉంటుందా ఇక్కడ? వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారండి. వెరీ గుడ్ క్వశ్చన్. ఈ మధ్యలో ఒక 4-5 డిఫరెంట్ ప్రొఫెషన్, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఆర్ వేరే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు నాకు క్లయింట్స్గా మాట్లాడాను, కలిశాను. ఈ హిడెన్ కాస్ట్ అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది ఫ్యాషన్ అయిపోయింది. డ్యూ టు యువర్ సెల్ఫ్ అన్నీ నాకు తెలుసు. కొత్త టూల్స్ కానీ, కొత్త వెబ్సైట్స్ కానీ, ఆర్ ఈ డిజిటల్గా మీరు అన్నట్టు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉన్నాక మీరెందుకు, నువ్వెందుకు ఏం పని అని అనుకుంటాం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక డాక్టర్ ఉన్నాడు నా రీసెంట్. ఆయన ఒక రోజుకు ఒక 30-40 మంది పేషెంట్స్ని చూస్తాడు. ఓకే, చూసుకొని నెలకి ఎంత కాదన్నా కొన్ని సర్జరీలు చేసి 7-8 లక్షలు మినిమం సంపాదిస్తాడు. ఆ లెక్కను చూసుకున్న గంటకి ఆయనది 5,000 నుంచి 7,000 రూపాయలు ఆయన కాస్ట్. ఇది ఆయన సంపాదించే టైం అనమాట. మినిమం గంటకు ఒక 5,000 నుంచి 7,000 తక్కువ ఆయనకు అంత సంపాదన ఉంటుంది ఒక పని చేస్తే. ఇంత రోజంతా కష్టపడి రాత్రి 9-10 గంటలకు కూర్చొని మళ్ళీ గంటన్నర రీసెర్చ్ రిపోర్ట్స్ చూసుకొని, అర్నింగ్స్ చూసుకొని, ఆర్ టెక్నికల్స్ అన్నీ చూసుకొని, ఇవన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. రిజల్ట్స్ చూసుకొని అన్నీ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు స్టాక్స్లో. ఎందుకంటే తను డూ ఇట్ యువర్ సెల్ఫ్, నాది నేను చేసుకుంటా, నాకు ఇంకోరేంటి చెప్పేది, తప్పేం లేదు, దట్ ఈస్ గుడ్. బట్ గంటన్నర ప్రతిరోజు. ఓకే, మళ్ళీ లైవ్ మార్కెట్ అప్పుడు ఆ ఎగ్జిక్యూషన్కి టైం పడుతుంది. సో తీరా రోజుకు 1.5-2 గంటలు అనేది మనం పెడుతున్నాం. దాని కాస్ట్ ఎంత? నువ్వు మామూలుగా నీ సంపాదన మీద పెడితే అంటే 10,000 రూపాయలు పోయినట్టే. ఓకే, నెలకి నువ్వు రోజుకి 2 గంటలు ఇట్లా పెడితే ఓన్లీ అదొకటే కాదు కదా, నువ్వు మళ్ళీ చదువుతావు, వాళ్ళు చెప్పేది ఏంటి, వీళ్ళు చెప్పేది ఏంటి అని అన్నీ చదువుతావు. ఈ లెక్కన చూసుకుంటే 20 రోజుల్లో వర్కింగ్ డేసే చెప్తున్నాను. వర్కింగ్ డేస్లో రోజుకు 2 గంటలు అంటే 2 లక్షలు. అక్కడ నీ ఆపర్చునిటీ కాస్ట్ ఈస్ 2 lakhs. నువ్వు 2 lakhs కన్నా ఎక్కువ సంపాదించాలి, ఎందుకంటే అంత అమౌంట్ ఆఫ్ టైం నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు. దట్ ఈస్ వన్ సైడ్. సెకండ్, మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఆ అండర్ పర్ఫార్మెన్స్ అనేది రియాలిటీ. ఇక్కడ ఆ అండర్ పర్ఫార్మెన్స్ అనే బాధ మీ మెంటల్ టోల్ కూడా ఉంటుంది. మీరు ఆల్రెడీ మీరు బిజీ లైఫ్లో ఉంటారు, మనం కెరియర్లో యూఆర్ ఆల్రెడీ గుడ్ ఎట్. ఆ స్ట్రెస్ని తక్కువ చేసుకోవాల్సింది పోయి ఈ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ డిసిషన్స్ కూడా చాలామంది, ఎస్పెషల్లీ స్టాక్స్లో, వేరే కొన్ని డిసిషన్స్కి అంత ఎక్కువగా స్ట్రెస్ ఉండదు. బట్ ఇక్కడ ఏంటి, లాట్ ఆఫ్ థింగ్స్ కన్సిడర్ చేయాలి, లేకపోతే లక్ అవుతుంది, ఏదో లాటరీ లాగా అవుతుంది. సో కంపల్సరీ ఇన్వెస్ట్ చేస్తారు. సో దానివల్ల అడిషనల్ మెంటల్ స్ట్రెస్ ఉంది చూసారా, దానికి అసలు వాల్యూయే కట్టలేదు. ఉన్న ప్రాబ్లమ్స్కి సరిపోను కొత్తగా దీనివల్ల జనరల్గా మనం ఏమంటారు, హెల్త్, నీకు మంచి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ బాగా ఉండాలంటే ఏంటంటే బియాండ్ యువర్ వర్క్ నువ్వు అడిషనల్గా ఎక్సర్సైజే కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, డూ సంథింగ్ వేర్ ఇన్ మీ టైం, యాక్చువల్ టైం ప్రొడక్టివ్ అవుతుంది అంటాం. అలా కాకుండా ఇది ఆపోజిట్. ఈ యాక్టివ్ రీసెర్చ్గా సొంతంగా చేసుకొని ఇవన్నీ చేయడం వల్ల రోజుకు ఒక 2 గంటలు అడిషనల్ స్ట్రెస్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో దిస్ వన్ కాస్ట్ నోబడీ కెన్, అంటే క్యాల్కులేట్ చేయలేము. దానివల్ల హెల్త్లు పాడవుతాయి. ఏదైనా సడన్గా మీరు బిజీగా ఉన్న టైంలో మార్కెట్స్ ఏమైనా క్రాష్ అవుతాయి. ఎగ్జాంపుల్, నిన్న ఓవర్ నైట్ నువ్వు ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు, ఇవాళ పొద్దున్న లేచి బిజీగా ఉన్నారు, బట్ ఇప్పుడు తీరా చూస్తే 4% పడిపోయింది.
ఐటీ ఇండెక్స్. ఒక్కొక్క స్టాక్ 5% 6% పడిపోయింది. ఇఫ్ యూ థాట్ మీరు ఐటీ స్టాక్స్లో మీరు హెవీగా ఉంటే మీరు బై ద టైం మధ్యాహ్నము లంచ్ టైంకు ఫ్రీ అయ్యే టైం లోపల మీ క్యాపిటల్ ఒక 5 కోట్లు పెట్టుంటే 20 లక్షలు 25 లక్షలు పోయి ఉంటాయి. సాయంత్రానికి మళ్ళీ స్ట్రెస్. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఏమైందంటే ఇలా చేయడం వల్ల కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసుకుంటాము, టైం వేస్ట్ చేసుకుంటాము అండ్ స్ట్రెస్ అడిషనల్గా తీసుకుంటాం. అలా కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొంచెం బ్రోకరేజ్లు, డీమ్యాట్ ఛార్జీలు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా హెవీగా ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు. అదే ఎవరికైనా అడ్వైస్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఎక్స్పెన్స్ అన్నీ ఆలోచిస్తారు, కానీ నియంత్రణ నువ్వు ఎన్నిసార్లు పోర్ట్ఫోలియో చేంజ్ చేసి నీ ఎక్స్పెన్స్ ఉన్నా బికాస్ నువ్వే చేస్తున్నావు కాబట్టి నువ్వు పట్టించుకో. దాని బదులు ఒక ఫండ్ మేనేజర్, ఒక పిఎంఎస్, ఒక ఏఎఫ్, ఒకరి ద్వారా అయితే ఏంటంటే ఈ కాస్ట్లన్నీ కూడా తగ్గుతాయి. ఓన్లీ ఒక ఎక్స్పెన్స్ రేషియోనే కనబడుతుంది నీకు. బట్ ఇండివిజువల్గా ప్రతి స్టాక్ కొన్నప్పుడు అమ్మినప్పుడు బ్రోకరేజ్లు కానీ ఆర్ మిగిలిన ఎక్స్పెన్స్ రేషియోలు ఏవి మీరు మామూలుగా మీరు చేస్తే కన్సిడర్ చేయరు. బట్ ఎవరికైనా ఇస్తే మాత్రం మనం కన్సిడర్ చేయాలి. అది హ్యూమన్ నేచర్. అంటే అది వాళ్ళ తప్పు అనలేమో, అది హ్యూమన్ నేచర్ అనమాట. సో ఈ రకంగా చూసుకుంటే నాలెడ్జ్ ఉన్న మన ఏరియా కానప్పుడు మనము ఫోకస్ అంతగా పెట్టాము, అది క్వైట్ కామన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మన ఏరియాలో మనం ఎక్కువ సంపాదిస్తాం, ఇది మన కోర్ ఏరియాలో. అలా కాకుండా నువ్వు నాన్ కోర్ ఏరియాకి వెళ్ళినప్పుడు, ఒక ఎస్పెషల్లీ బిజీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇట్ ఈస్ బెటర్ నీ జాబ్ మీద నువ్వు ఫోకస్ చేస్తూ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేదాన్ని అవుట్సోర్స్, అంటే సంబడి విత్ గుడ్ నాలెడ్జ్, సంబడి హూ కెన్ టేక్ అన్బయాస్డ్ డిసిషన్స్. ఎమోషనల్, ఇప్పుడు ఒక అడ్వైజర్కి ఎమోషనల్ కనెక్షన్ ఉండదు నీ డబ్బులకి నీకు ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ఎమోషనల్ కనెక్షన్ ఉన్న చోట ఎప్పుడు కూడా రాంగ్ డిసిషన్స్, ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్డ్ డిసిషన్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదే ఒక రీసెర్చ్ అనలిస్ట్ ఉన్నాడు, ఒక స్టాక్ బ్రోకర్ ఉన్నాడు, ఆయనకి నీ డబ్బులతో ఎటువంటి కనెక్షన్ ఉండదు. ఆ ఇన్వెస్ట్మెంట్ కరెక్టా లేదా అనేది అన్బయాస్డ్ ఒపీనియన్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు తీసుకోగలుగుతారు. మనం బయాస్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇది ఇంకొక హిడెన్ కాస్ట్. ఇది చాలామందికి తెలియదు అనమాట. చాలామంది ఏంటంటే నీకు నీ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ ఉంటావు, బట్ లాట్ ఆఫ్ బయాసెస్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ బయాసెస్. ఈ ఇన్వెస్ట్మెంట్ బయాసెస్కి ఎవరికి గురవుతారంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ గురవుతారు. అదే ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ కానివ్వండి, ఒక ప్రొఫెషనల్ బ్రోకర్ రోజు చేసే పని అది. ఏ ట్రాప్లో, ఇట్లాంటి బయాస్లకు ట్రాప్లు అనేది గురి కాకుండా తను అన్బయాస్డ్గా డిసిషన్ తీసుకుంటాడు. కొన్నిసార్లు కావాలంటే లాస్ బుక్ చేస్తారు. అదే మనం లాస్ అవర్షన్ అనేది క్వైట్ కామన్. ఏది నువ్వు సొంతంగా, అరే నేను ఇలా 5 లక్షలు పెట్టాను, అది ఒక 20% పడిపోయింది, ₹1,00,000 లాస్లో ఉంది, నేను అమ్మను, 1,00,000 నేను తట్టుకోలేను అనేది క్వైట్ కామన్. అదే ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉన్నాడు ఆర్ అడ్వైజర్, సార్ అది అమ్మేయండి ఆర్ అమ్మేస్తాడు తను. ఎందుకంటే హీ నోస్ ఆపర్చునిటీ కాస్ట్. ఆ 1,00,000 కోసం ఈ 4 లక్షలు నువ్వు లాక్ చేసి పెడుతున్నావు. ఈ 4 లక్షలు అది 1 year కావచ్చు, మళ్ళీ 5 లక్షలు కావడానికి. ఈ 4 లక్షలు ఇంకొక చోట, ఇంకొక సెక్టర్లో, ఇంకో స్టాక్లో, ఆపర్చునిటీలో ఇదే 1 year ఇక్కడ పెట్టుంటే ఇది 4 లక్షలు 6-7 అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే యూఆర్ మిస్సింగ్ అవుట్. అది లాస్ అవర్షన్ అనే బయాస్. సో ఇట్లాంటి బయాసెస్ అనేది చాలా కామన్. అండ్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు అందరికి తీస్తావు కాబట్టి హర్డ్ మెంటాలిటీ అని ఉంటుంది. అంటే అందరూ హర్డ్, అందరూ డేటా సెంటర్స్ అంటే డేటా సెంటర్, అందరూ పవర్ థీమ్ అంటే పవర్ థీమ్, అందరూ ఐటీ స్టాక్స్ అంటే ఐటీ స్టాక్స్ వెళ్ళిపోతావు. నువ్వు సొంతంగా నీకు చేసుకోవడానికి టైం ఉండదు. నువ్వు అదొక బయాస్. అట్లాంటి బయాసెస్కి గురయ్యే అవకాశాలు సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సో ఇట్లాంటి మొదటి ఈ 4-5 రకాలు ఏవైతే కాస్ట్లు ఉన్నాయో చూసారా, దీనికి ఎవరు క్యాల్కులేట్ చేయరు. క్యాల్కులేట్ చేయకుండా ఒక 2-3 సంవత్సరాల ప్రీషియస్ టైంని వేస్ట్ చేసుకున్నాక అప్పుడు రియలైజ్ అవుతుంది, అరే నేను ఒక ₹1,00,00,000 క్యాపిటల్తో మొదలుపెట్టాను, ఇవాళ నా పరిస్థితి ఏంటి, 70-80 లక్షలు ఉంది, దీనికోసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నా ప్రీషియస్ టైం పొడగొట్టుకున్నాను అని రియలైజ్ అయ్యాక అప్పుడు 40sలోనో 45కి వచ్చాక ఒక ఫండ్ మేనేజరు, ఒక అడ్వైజరు మాలా ఎవరు నన్ను పిలిచి, సార్ నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, మీరు చేయండి సార్, నాకు అన్నీ చూశాను, నా వల్ల కాదు అని ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒక క్లయింట్ కంపల్సరీ వస్తాడు. అందుకోసమే ఈ వీడియో చేద్దామని మీకు ఇప్పుడు చెప్పింది అందుకే అనమాట. సో ఇట్స్ క్వైట్ కామన్. ఎస్, మనము ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సొంతంగా చేసేప్పుడు ఫస్ట్ ఫ్యూ టైమ్స్ మనం గెలుస్తాము. అది బిగినర్స్ లక్ అనేది క్వైట్ కామన్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు 1-2 డిసిషన్స్ బాగుంటాయి, ఆ తర్వాత లోపలికి వెళ్ళడం మొదలవుతుంది, మీరు ఇవాల్యుయేట్ చేసుకో.
చేసుకోకపోతే డిసిషన్స్ అలా ఉంటాయి. అండ్ ఎవరు ఏ స్టాక్ చెప్తే కొంటా పోతూ ఉంటాము. తీరా చూస్తే 2 years తర్వాత 40 స్టాక్స్ ఉంటాయి. ఏది ఉంచాలో ఏది తేయాలో తెలీదు. మనకు టైం సరిపోదు. మన ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. అందుకోసం ఇట్స్ బెటర్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ చేసేటప్పుడు మాత్రం మీకు టైం లేకపోతే, మీరు బిజీ ప్రొఫెషన్లో ఉంటే, మీరు ఆల్రెడీ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు కరెక్ట్గా ప్రొఫెషన్లో ఉంటే, ప్లీజ్ దీన్ని ఇంకొకరికి అవుట్సోర్స్ చేసి మెంటల్గా పీస్ ఉండి వాళ్ళని అకౌంటబుల్ చేయండి. వాళ్ళని అడగండి. మీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే వాళ్ళని మార్చండి. కావాలంటే మీ ఫండ్ మేనేజర్ని మార్చండి, మీ అడ్వైజర్ని మార్చేయండి. నేను నీకు 1 year టైం ఇచ్చాను, నువ్వేం చేయలేదని చెప్పండి. కానీ మీరు స్ట్రెస్ తీసుకొని అనవసరంగా మీ హెల్త్ని, మెంటల్ హెల్త్ని, ఫిజికల్ హెల్త్ని, టైంని వేస్ట్ చేసుకోవద్దు అనేది మాత్రం ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్, బికాస్ క్వైట్ అ ఫ్యూ థింగ్స్ చూసాను ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.